చాగోస్ ఐలాండ్స్ని ఏదైతే ఇచ్చివేయాలి మారిషస్కి అన్నటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు దాదాపు ఆగిపోయినట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ నేపథ్యంలో వాస్తవంగా 1966లో బ్రిటన్కి అమెరికాకి మధ్యన కుదిరిన ఒప్పందంలో భాగమైనటువంటి ఆ దీవులు ఇది విక్రయము జరగకూడదు, అట్లాగే బదలాయించకూడదు అన్నటువంటిది అందులో ఉంది. అయితే కోర్టు ఆర్డర్ కావచ్చు, సెక్యూరిటీ డెడ్లైన్ కావచ్చు, అలాగే డియాగో గ్రేషియాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు కావచ్చు, పొలిటికల్ అర్జెన్సీతో దాన్ని త్వరగా చేయడానికి కీర్ స్టార్మర్ ప్రభుత్వం రెడీ అయితే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినటువంటి వేళ అది కాస్త ఇప్పుడు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది, లేట్ అవుతున్నది. ఇప్పుడు ఇందులో ఏంటి, ఆ ఇద్దరి మధ్యన అమెరికా బ్రిటన్ల మధ్య ఒప్పందాన్ని పక్కన పెట్టాలి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒపీనియన్ని పక్కన పెట్టాలి, $3.4 బిలియన్ విలువైనటువంటి డీల్ అన్నటువంటిది కాస్త అడుగులు మారుతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ అంశం అమెరికా చెప్పు చేతల ప్రకారం నడుస్తుందా, బ్రిటన్ తెగించి అమెరికాను పక్కన పెట్టి ముందుకెళ్తుందో చూడాలి.